ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో నర్సారావుపేట ఒకటి. అసెంబ్లీ స్థానంతో పాటు పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసిన వైసీపీ అధినేత జగన్ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థిపై పార్టీ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన నర్సారావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను తాడపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు పిలిచి చర్చించారు. ఈ నేపథ్యంలో నర్సారావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలనే సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనను మార్చొద్దనే, ఆయనకే వచ్చే ఎన్నికల్లోనూ సీటు ఇవ్వాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. కాగా 2019 ఎన్నికల్లో నర్సారావుపేట నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనను గుంటూరు ఎంపీగా బరిలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ 2 సార్లు గుంటూరు ఎంపీగా టీడీపీకి చెందిన గల్లా జయదేవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో గుంటూరులో ఈసారి ఎలాగైనా బోని కొట్టాలనుకుంటున్న జగన్ నర్సారావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే నర్సారావుపేట ఎంపీ సీటును వైసీపీ అధికారి ప్రతినిధి, ఏపీ విద్యా మౌలిక వసతు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న యనుమల నాగార్జున యాదవ్కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నర్సారావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలంతా నాగార్జున అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. అతడు అనామకుడని, పార్టీ పేరు చెప్పుకొని పలు అక్రమాలకు పాల్పడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ 3వ విడత జాబితాలోనే ప్రకటించాల్సిన నర్సారావుపేట పార్లమెంట్ సీటుకు జగన్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తాజాగా నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేలను తన వద్దకు పిలుచుకున్న జగన్ వారితో చర్చించారు. వారంతా ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే పేరు సూచించడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సీటును ఆశించిన నాగార్జున యాదవ్కు నిరాశ తప్పదని అంటున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.